అంటే ఒకటి నేను ఆ వీడియోని పలుసార్లు చూసిన. అయితే పవన్ కళ్యాణ్ గారు దురుద్దేశంతోటే తెలంగాణ మీద మాట్లాడిండని చెప్పి అయితే నేను అనుకోను. ఎందుకనంటే ఆయన గతంలో తెలంగాణ గురించి వ్యాఖ్యానించినటువంటి తీరైన, తెలంగాణ నాయకుల నుంచి ఆయన పొందేటటువంటి స్ఫూర్తయిన, గద్దర్ గారి పట్ల ఆయనకుంటున్నటువంటి అభిమానమైన, లేకపోతే తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాలైన ఆయనకుంటున్నటువంటి గౌరవం గతం మొత్తం మనం చూసినాం. కానీ ఒక ఉప ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉండి ఆయన ఒకవేళ తప్పుగా డొర్లి తెలంగాణ పదం తీసుకొని మాట్లాడినప్పటికీ దాని యొక్క పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అండ్ తెలంగాణ అనేటటువంటిది ఒక ప్రాంతం మీద దిష్టి పెట్టేటటువంటిదా, లేకపోతే తెలంగాణ కడుపు కట్టుకొని వచ్చినటువంటి వాళ్ళని కడుపులో పెట్టుకొని జీవితాలను ప్రసాదించి ఈరోజు కోట్లకు పడగలెత్తేటటువంటి వ్యాపారవేత్తలని, సినీ ప్రముఖులను చేస్తుందా అని అంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి తెలిసినంత ఇంకొకరికి తెలియదు. సో తెలంగాణ ఒకరి మీద ఏడుస్తుందా, ఒకరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటుందా అనేటటువంటిది. సో ఆయన ఏదో డొర్లి మాట్లాడిండేమో అనేటటువంటిది నేను అనుకుంటా ఉన్నా. ఆ డొర్లడంలో కూడా తీసుకున్నటువంటి పేరు అనేటటువంటిది ఈరోజు ఇట్లాంటి పరిస్థితులకి దారితీసింది. కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉన్నారు. ఇంకొకసారి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే కోనసీమ కొబ్బరి చెట్లైనా, లేకపోతే అక్కడ పర్యావరణం అయినా కేవలం తెలంగాణ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఆ యొక్క ప్రకృతిని ఏమంటారు మెచ్చుకోకుండా ఉండరు. ఎందుకంటే ప్రకృతిని ఎవరైనా, ప్రకృతి ప్రేమికులు ఎవరైనా మంచిగా ఉందంటే మంచిగా ఉందని అని చెప్పి అంటారు. కానీ నేను ఒకటేమంటా అంటే రెండు రాష్ట్రాలల్లో ఉంటున్నటువంటి నేతలు కూడా ఈరోజు ప్రపంచంతో పోటీ పడుకుంటూ, అన్నదమ్ముల లెక్క విడిపోయిన మనము, ఆస్తుల పంచాయతీలు ఏం లేవు ఇప్పుడు మనకి, ప్రపంచంతో పోటీ పడుతున్నాం. కొత్త రాష్ట్రము ఈరోజు ఇబ్బంది పడుకుంటా కూడా ఆంధ్రప్రదేశ్కి, బీహార్ లాంటి 20 ఏళ్ల సంది బీజేపీ ఉన్నప్పుడు కూడా ఆడ నుంచి వలసలు ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయంటే అక్కడ ఉంటున్నటువంటి నాయకత్వం మీద నమ్మకం. అట్లాంటి పాలన తెలుగు రాష్ట్రాలు అందిస్తున్నప్పుడు తెలుగు బిడ్డలు ప్రపంచ పటంలో నిలబడి అతిపెద్ద సంస్థలకి ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితులలో నడిపిస్తున్నప్పుడు మనం ఈరోజు పోటాపోటీన తెలంగాణ అనేటటువంటిది పక్కనున్న కర్ణాటకని కూడా ఓవర్టేక్ చేసి జీసీసీలు సంపాదించుకుంటున్నప్పుడు, అండ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో కొత్త కంపెనీలు తీసుకొని వస్తున్నప్పుడు మనం ఒక కాంపిటేటివ్ వాతావరణం తోటి, ఒకరికొకరు సాధారణతోటి, తెలుగులం అనేటటువంటి ఐక్యతతోటి ప్రపంచంతో మనం పోటీ పడడానికి మన యొక్క నాయకత్వాలు పనిచేయాలనే తప్ప ఇంకే యొక్క విభిన్నమైనటువంటి ఆలోచనలు కానీ, లేకపోతే భిన్నమైనటువంటి అంశాలతోటి కానీ మనము కొట్లాడుకునేటటువంటి వాటికి ఆస్కారం లేకుండా నాయకులు మళ్ళొకసారి చూసుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారికి, అదే విధంగా నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. పవన్ కళ్యాణ్ గతంలో లేని ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది కామెంట్? మరి అదే నేను అందుకనే అన్నా, ఆయన గతంది మొత్తం కూడా మనం చూస్తే ఏ రోజు కూడా తెలంగాణ మీద అక్కసుతో మాట్లాడతాడు అనేటటువంటి చరిత్ర ఆయనకేం లేదు. కానీ నా వీడియోని 3-4 సార్లు కూడా చూసిన. ఆయన ఏదో ఆ ప్రకృతి మొత్తం అట్లా అయిపోయింది అని అంటే, అరే ఇంతమంది మెచ్చుకునేటటువంటి ప్రకృతి ఇట్లా అయిపోయిందే, దిష్టి తాకింది అని అంటే, ఇప్పుడు పిల్లలకి దిష్టి తాకితే తల్లిదండ్రులు ఎట్లయితే అనుకొని దిష్టి తీసేసుకుంటామో, ఆయన ఆ ప్రాంతాన్ని ఎట్లా చూసుకొని ఆయన కూడా బాధపడ్డట్టు మనకు అనిపించింది. కానీ నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఆయన ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా మనవి ఎంత బాగుంటాయి అని చెప్పి అని అంటారు, ఇంకోళ్ళు అంటారు అనేటటువంటి ఉద్దేశంతో అన్నాడు. కానీ తెలంగాణని కించపరిచే నేను మాట్లాడతానే దురుద్దేశం నాకు ఆ కోణంలో నేను అనుకోలే. ఎందుకంటే ఆయనకు తెలియదా ఆయన ఎట్లొచ్చిర్రు, వాళ్ళన్న సినీ ప్రముఖులు ఎట్లా అయ్యారు, వ్యాపారంలో ఎట్లా ఎదిగిరు, తెలంగాణ గడ్డ మీద, ఈ మట్టి మీద, ఈ నీళ్లతోటి, లేకపోతే ఇక్కడ ఉంటున్నటువంటి అవకాశాలతోటి ఆ కుటుంబం ఈరోజు ఏ స్థాయికి చేరింది. ఆ కృతజ్ఞత మర్చిపోయేటటువంటి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు అనైతే నేనైతే అస్సలు అనుకోను. ఇంకోటి తెలంగాణని కించపరిస్తే కొట్లాడేటటువంటి నైజం ఆయనకు ఉంటుందని చెప్పి నేను నమ్ముతాను. నాకు డిమాండ్ ఏముండదు, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి లెక్క ఉండే ఆయన క్షమాపణ కూడా చెప్పాలి. నేను అదే అంటున్నా, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రాజకీయంగా మాట్లాడుతున్నప్పుడు ఒక మాట డొర్లుతే కూడా ఇక పర్యవసానాలు ఇంత తీవ్రంగా ఉంటాయి. దాన్ని అందరూ ఒకరికి అర్థం చేసుకోవాలని ఉండదు కదా. ఒకరికి తిట్టినట్టు అనిపిస్తుండొచ్చు, ఇంకొకరికి కొట్టినంత పని అవుతుండొచ్చు, ఇంకొకరు అవమానపడ్డట్టు అనిపిస్తుండొచ్చు, ఇంకొకరికి ఆత్మగౌరవ విషయం వచ్చినట్టు అనిపిస్తుండొచ్చు. ఎందుకంటే భిన్నమైనటువంటి మనుషులకు అది ఎట్లా వస్తుంది అనేటటువంటిది మనము చెప్పలేం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కావాలనే తెలంగాణని కించపరిచి మాట్లాడతారు, విద్వేషాలు రగిస్తారు అనేటటువంటి అంశంలో మాత్రం నేను తీసుకోను. కానీ దయచేసి రాజకీయ ప్రస్తావన చేసేటప్పుడు, వ్యాఖ్యలు చేసేటప్పుడు మాత్రం ఇంకా కాస్త మనము, అందులో మీరు ఒక పెద్ద సెలబ్రిటీ కాబట్టి మీ యొక్క వ్యాఖ్యలకి చాలా అటెన్షన్ డ్రా చేస్తారు. కాబట్టి మీరు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి తెలంగాణ ఖ్యాతిని కూడా ఇంకొకసారి అవకాశం వచ్చినప్పుడు ఈ తెలంగాణ యొక్క చరిత్రను కూడా, తెలంగాణ మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా చెప్తారనేటటువంటి నమ్మకంతో, మీ యొక్క ఉద్దేశం మంచి ఉద్దేశంతో అయింది తప్ప ఎట్లాంటి దురుద్దేశం లేదనేటటువంటి స్పష్టత భవిష్యత్తు తెలంగాణను మెచ్చుకునేటటువంటి దాంట్లో తెలపాలని తెలియజేసుకుంటాం. ఇంకోటి సేమ్ రేవంత్ రెడ్డి గారు నిన్న దేవుళ్ళ గురించి
చీప్ గా మాట్లాడేటని కొంతమంది కామెంట్ చేస్తున్నారు, నిరసన సేవ కూడా చేయబోతున్నారు. దీని గురించి చెప్పాలంటే నేను ఒకటే అడుగుతున్నా బ్రదర్, నిన్న చీఫ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్స్ విన్నావా నువ్వు? ఫస్ట్ విన్నాను. ఇంటి అందులో ఏమైనా తప్పులు ఉన్నాయా? ఏమన్నాడు? హిందువులలో 3 కోట్ల మంది దేవుళ్ళు ఉంటారు అని అన్నారు. ఇప్పుడు 2 భార్యలు ఉంటున్నటువంటి దేవుడు కూడా ఉంటారు. అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా, ఒక గుడికి పోతే ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు, బ్రహ్మచారి లెక్క ఉంటాడు అని చెప్పి ఆంజనేయ స్వామి ఉంటాడు. తర్వాత ఒక యాటగోయనికి ఇప్పుడు మనం బోనాల పండుగ చేసుకుంటాం, ఎల్లమ్మ తల్లి ఉంటది, లేకపోతే పెద్దమ్మ తల్లి ఉంటది. ఇప్పుడు పెద్దమ్మ టెంపుల్ ఉంది, యాటలు కోసుకుంటాం. సో అట్లా రకరకాల మనుషులకి ఈ రోజు దేవుళ్ళు అనేటటువంటిది వాళ్ళ నమ్మకాలకు తగ్గట్టుగా వాళ్ళు మొక్కుతున్నప్పుడు, ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయినటువంటి డిసిసివి అధ్యక్షులు అనేటటువంటిది రేపు పొద్దున నాకు వాళ్ళు సహకరిస్తలేరు, వీళ్ళు సహకరిస్తలేరు కాబట్టి నేను ముందుకు పోతలేను అని చెప్పి చెప్పొద్దు. ఒక్క దేవుడునే ప్రపంచం మొత్తం మొక్కరు. ప్రపంచం మొత్తం ఒకటే దేవుని మొక్కుతారా? సో ఎవరు ఆచారాలు, ఎవరు సాంప్రదాయాలు, ఎవరు సంస్కృతులు, ఎవరు కులాలకు తగ్గట్టుగా కొంతమంది చెట్టుని పుట్టను మొక్కుతారు, అడవి బిడ్డలు. ఇప్పుడు కొంతమంది విగ్రహాలను మొక్కుతారు, కొంతమంది జంతువులను బలిచి దేవుడి దగ్గర ఆచారం ఉంటది, కొంతమంది నిష్ఠతోటి పోయేటటువంటిది ఉంటది, కొంతమంది 40 రోజులు ఇంకొక నిష్ఠతోటి అయ్యప్ప స్వామి మాలలు ఉంటాయి, ఆంజనేయ స్వామి మాలలు ఉంటాయి, లేకపోతే రకరకాల శివమాలలు ఉంటాయి. ఒక్కొక్క దానికి సంబంధం లేకపోయినా అన్నిటిని కూడా ఆచరిస్తూ ఉంటారు. సో ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు, ఒక్క దేవుడినే ప్రపంచం మొత్తం మొక్కనప్పుడు, అంతటి దేవుడినే అందరూ ఒక్కరుగా యాక్సెప్ట్ చేయనప్పుడు, ఎవరికి వాళ్ళు దేవుళ్ళని మొక్కుతున్నప్పుడు, వాళ్ళ దేవుళ్ళని పెట్టుకొని మొక్కుతున్నప్పుడు, డిసిసి అధ్యక్షులు అనేటటువంటిది దేవుళ్ళ కంటే గొప్పలు కాదు కదా. మనం నిమిత్త మాత్రం మానవులు మాత్రమే. మనం అందరు నీదిక్కే చూడాలి, అందరు నిన్నే మెచ్చుకోవాలని అనుకోవడం అవివేకం అవుతుంది. మీ వంతుకు మీరు కష్టపడుకుంటే ముందుకు పోండి, నాకు కంప్లైంట్ చెప్పొద్దు అనే ఉద్దేశంతో ఇతబోధ చేసిండు. దీంట్లో ఏం బూతులు కనిపించినాయో ఆ బూతు పురాణం వాళ్ళకి తెలియాలి. నేను ఒకటే అంటున్నా, అసలు సిసలైనటువంటి హిందువులు ఎవరైనా మేము ప్రౌడ్ హిందూ అని చెప్పుకునేది కాంగ్రెస్ పార్టీలనే ఉంటారు, లేకపోతే నేను ప్రౌడ్ జైన్ అని చెప్పుకునేది కాంగ్రెస్ పార్టీలనే ఉంటారు, ప్రౌడ్ బుద్ధిజం ని ఫాలో అవుతామని కూడా కాంగ్రెస్ పార్టీలనే చెప్తారు. కానీ 1400 సంవత్సరాల పురాతనమైనటువంటి గుడిని ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ పార్కింగ్ కోసం నిన్నాకమన్న కూలగట్టారు. ఈ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో. ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పుడు కూడా గుడుల డిమాలిషన్లు జరగలే, కాంగ్రెస్ ఉన్నప్పుడు గుడుల డిమాలిషన్లు జరగలే, కానీ బీజేపీ వచ్చినాక వరుస పెట్టి గుడుల డిమాలిషన్లు జరుగుతా ఉన్నాయి. ఎవరు హిందువుల యొక్క సెంటిమెంట్లను హర్ట్ చేసారు అంటే దీని జవాబు బండి సంజయ్ నువ్వు చెప్పు ఫస్ట్. సో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడు వెనకాలనే ఒక రిజిజు అని ఉంటాడు మంత్రి, అది ఓపెన్ గా మీడియా ముందుకు వచ్చి చెప్పింది, నేను బీఫ్ తింటా, బరాబర్ ఎవడేం చేసుకుంటాడో చేసుకోండి అని. బీఫ్ తినేది అనేటటువంటి హిందువుల సెంటిమెంట్ హర్ట్ చేసినటువంటిది కాదా? బండి సంజయ్ దీనికి జవాబు చెప్పు ఫస్ట్. నీ క్యాబినెట్ లో మళ్ళా మంత్రిని చేసుకుంటా హిందువులు గౌరవించేటటువంటి ఆవుని తింటా బరాబర్ అని చెప్పినటువంటి నువ్వు మంత్రిత్వ శాఖలు పెట్టుకొని నువ్వు ఈ రోజు హిందువుల సెంటిమెంట్లు అవుతున్నాయని చెప్పి వక్రీకరించి ఏం లేనటువంటి దాంట్లో రాజకీయం చేస్తానంటే, ఇంతకంటే గలీజ్ రాజకీయం మొన్న జూబ్లీస్ ఎన్నికలలో కూడా చేసినావు. కానీ నా తెలంగాణ ప్రజలు వివేకవంతులు. హిందూ ధర్మంతో రాజకీయం చేసేటటువంటి హిందూ ధర్మాన్ని పాటించుకుంటూ రాజ్యాన్ని నడిపించేటువంటి తేడా తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు. మిమ్మల్ని ఏడబెట్టాలంటే పొందబెట్టిండ్రు. ఇప్పటి కూడా బుద్ధి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీ పార్టీ పరిస్థితి అదే అవుతుంది. నువ్వు పార్టీల దగ్గర నీ పార్టీ మా పార్టీ కార్యాలయాన్ని ముట్టడించు కాదు, ఇల్లు ముట్టడిస్తాం. నువ్వు మీ మీ పద్ధతి గిట్ట మారకపోతే నేను చెప్తా ఉన్నా, హిందువులని తక్కువ చేసి చూసినా, లేకపోతే హిందువుల మనోస్థైర్యాలను దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడినా, లేకపోతే హిందువులు నమ్మకంగా భావిస్తున్నటువంటి ఆలయాలను కూలగొట్టేటువంటి కుట్రలు పన్నిన ఖబర్దార్ బండి సంజయ్ మమ్మల్ని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని అంటే దాని మీనింగ్ ఏంటిది? ఇప్పుడు నేను హిందువునబ్బా, నేను పొద్దున్న లేస్తే పెద్దమ్మ తల్లి బొట్టు పెట్టుకొని వస్తా, నేను మొక్కుతా, ఓకే. ఇప్పుడు నా పేరు పెట్టింది కూడా నా భద్రాచలంలో పెట్టిరు నా పేరు. నా ధర్మ నా పుట్టుక నుంచి సావు దాకా నేను అదే దాంట్లో మనం పుడతాం చచ్చిపోతాం. ఈ పార్టీలో ఉండి నేను ఒక పదవులు ఉంటే ఆమె ప్రౌడ్ హిందూ అని చెప్పి నా మతం గురించి నేను బరాబర్ కొట్లాడతా. అట్లనే ఇంకొకరు వచ్చేసి ఆమె ప్రౌడ్ ఏమంటారు, జైన్ అంటాడా, బుద్ధిస్ట్ అంటాడా, ముస్లిం అంటాడా, క్రిస్టియన్ అంటాడా, వాళ్ళ గురించి ఆమె ప్రౌడ్ అని చెప్పి వాళ్ళు రిలీజియన్ చెప్పుకుంటారు. కానీ ఒకరి మతాలను ఒకరు గౌరవించుకుంటా ఉంటారు. నేను అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు హిందువులలోనే అందరూ మాంసాహారం తింటారా? తినరు కదా, అందరు తినరు కదా. తిననోళ్ళు తింటున్నోళ్ళు, తిననోళ్ళు తింటున్నోళ్ళని గౌరవిస్తారు, తింటున్నోళ్ళు తిననోళ్ళని గౌరవిస్తారు. అట్లనే ఒకరినొకరు ఇతర మతాలను కూడా గౌరవించుకుంటారు. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. కానీ నువ్వేంటిది, నీ లైన్ ఏంటి చెప్పు. ఎవరిని హిందువులు అని అంటున్నావు నువ్వు? అసలు హిందువులను తక్కువ చేసి మొన్న జూబ్లీస్ లో మాట్లాడితే ఏమని మాట్లాడతారు బీజేపీ లీడర్లు వచ్చి కూర్చొని, హిందువులకు ధైర్యం లేదు కాబట్టి బయటకు వచ్చి ఓట్లు వేయలేదంట. ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడతాడు, ఆ మధ్యలో ఇష్యూ కూడా అయింది కదా, హిందువులు అనేటటువంటి అటు ఇటు కాని వాళ్ళు బయటకు వచ్చి కొట్లాడాలి అని అన్నారు. అంటే మీ స్వార్థం కోసము జీవితాలను బలి తీసుకోనికే
హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తామనంటే బెండు తీస్తామని మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. హిందువుల జోలికైనా హిందువుల యొక్క నమ్మకాల జోలికైనా మీరు గిట్ట వస్తే నేను ఒక కట్టర్ హిందూ లెక్క నేను చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ ఉన్నైనా సరే నీకంటే గట్టిగా ఇదే హిందూ మతం గురించి నేను మాట్లాడతా, నీకంటే గట్టిగా నేను దేవుణ్ణి నమ్ముతా. కానీ రాజకీయాల కోసము హిందూ ధర్మాన్ని కానీ హిందువులను కానీ కించపరిచి మాట్లాడితే బండి సంజయ్ మీ బెండు తెచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కంటే పెద్ద హిందువు అయితే నువ్వు కానే కాదు. ఆయన అవలంబిస్తాడు, ఆయన మతాన్ని అవలంబించడం మాత్రమే కాదు దేవుణ్ణి నమ్ముతాడు, ధర్మాన్ని పాటిస్తాడు. మీ లెక్క దగాకోర్ల లెక్క పైన కేంద్రంకి ఇచ్చి రూపాయి ఇవ్వకపోయినా పేద ప్రజలు ఈరోజు దేశం మొత్తంలో అత్యధికులు హిందువులే ఉంటే ఆకలితోటి సచ్చేటటువంటి పరిస్థితికి ఈరోజు దేశ పరిపాలన తీసుకొని పోరు. సో మీ బుద్ధి మార్చుకోండి, బుద్ధి మార్చుకుంటే అంతో ఎంతో బతుకుతారు మీ పార్టీ ఇక్కడ. లేకపోతే మాత్రం మీ గట్టి గుణపడడం తెలంగాణ ప్రజల నుంచి మొదలవుతుందని చెప్తాను.